ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేమను కోరుకుంటుంది. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమలో ఉంటే ఏమైనా సాధించవచ్చు అనేది ఒక లెక్క. కానీ మరికొందరు ప్రేమ అంటే పెద్ద ట్రాష్, అమ్మో ఈ ప్రేమ మనకొద్దు, ఈ తలకాయ నొప్పి అంటారు. లవ్ పై మీ అభిప్రాయం ఏంటి అసలు? లవ్ అంటే లవ్ అంతే. సో February 14 వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ మీద బాగానే ఉంది, కానీ అంటే ప్రేమించడానికి అమ్మాయి లేదు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ లేరు. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం అంటారా? ఏంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటారు? మెయిన్ అండర్స్టాండింగ్ మేడం. అండర్స్టాండింగ్ ఉంటే రేపు అరేంజ్ మ్యారేజ్ అయినా తర్వాత లవ్ చేసుకోవచ్చు. ఓ వావ్, వెరీ గుడ్. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు. ఏం లేదా? అదేంటి ఏంటంటే లవ్ అంటే అసలు అలా ఇలా అది ఇది అంటారు కదా, అంతా అదే. ఇంత అంటారు కదా. నాకు ఒపీనియన్ లేదు. అసలు నీకు లవ్ మీద ఒపీనియనే లేదా? ఒపీనియన్ లేదు. అంటే మరి లవ్ చేసుకోవాలంటే నీ కోపమా? ఆ. కోపమా? కోపమే. ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ గుడ్డిదండి. గుడ్డిదా? ఆ, అంటే అంటే లవ్ చేసుకున్నాక ఏం తెలియదు అన్నట్టు, ఏం కనిపించదా? ఏం కనబడదు, అమ్మాయి కూడా కనిపించదా? కనబడదు. మరి ఎందుకు ప్రేమ గుడ్డిదా అని ఎందుకు అంటున్నారు? నేనే అనలేదు. అయ్యో, పెళ్ళంటే విరక్తి అంటాను అంతే. పెళ్ళంటే విరక్తి, అంతే. ప్రేమ అంటే? కానీ ఇది మాత్రం ఛానల్లో లేకులే. చాలా మంది అంటారు కదా, ప్రేమలో ఉంటే అసలు ఏమీ తెలియదు, అన్ని మర్చిపోతాం అంటారు. మన లైఫ్లోకి ట్రూ పర్సన్ వస్తే Hmm. అది అంతే ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో ఎట్లా అంటే సో ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా తిరిగే వాళ్ళకి మీరేమైనా చెప్తారు, అది కరెక్టా రాంగ్ అంటే ఏమంటారు? అది అలా తిరగడం మాత్రం రాంగ్. ఎందుకంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు తెలియకుండా ఇలా పార్కుల పొన్న ఇట్లా తిరగడం అయితే చాలా రాంగ్. ఇప్పుడు తల్లిదండ్రులకు అయితే తెలియనప్పుడు వాళ్ళు అనవసరంగా తెలిసి తెలియని వయసులో. ప్రేమ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? ప్రేమ మీద ఉన్న ఒపీనియన్ అంటే ప్రేమ చాలా జెన్యూన్ అండి. అంటే ప్రేమను మనం ఎట్లా అంటే ఒక డే పెట్టి కానీ ఒక వీక్ పెట్టి కానీ. మధ్య కాలంలో డివోర్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఇంకా డైవర్స్ గురించి కాదు కానీ లవ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ అంటే తను ఏంటి అన్నది 100% తెలుసుకొని లవ్ చేసుకుంటారు. ఈమె ఏంటి అన్నది 100% చూసుకొని. ఒకసారి లవ్ మీద మంచి లైన్ చెప్పండి ఏదన్నా. పర్ఫెక్ట్ పార్ట్నర్ ఉంటే ప్రతిరోజు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రేమను కోరుకుంటుంది. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమలో ఉంటే ఏమైనా సాధించవచ్చు అనేది ఒక లెక్క. కానీ మరికొందరు ప్రేమ అంటే పెద్ద ట్రాష్, అమ్మో ఈ ప్రేమ మనకొద్దు, ఈ తలకాయ నొప్పి అంటారు. ప్రేమలో ఉండొద్దు, ఇది చీటింగ్ అనేది కొంతమంది లెక్క. సరే, ఏదైతే ఏముంది, ఈ రోజు నేను February 14 వ్యాలంటైన్స్ డే కొంతమంది యువతతో మాట్లాడడానికి అయితే వచ్చేసాను. చలో వెళ్దాం, మరి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు కావాల్సి నన్ను ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, మరి February 14 వ్యాలంటైన్స్ డే గురించి పబ్లిక్ తో మాట్లాడడానికి నేను వచ్చేసాను. మరి ఒక కపుల్ ఉన్నారు మన దగ్గర, బ్యూటిఫుల్ కపుల్. మరి వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. వావ్, అరేంజ్ మ్యారేజ్ అని. వీళ్ళతో కూడా ఒక్కసారి లవ్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, మరి అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీద ఒపీనియన్ ఒకసారి అడుగుదాం. హాయ్. హాయ్ మ్యామ్. సో February 14 వ్యాలంటైన్స్ డే తెలుసు కదా, సో Yes. లవ్ పైన మీ అభిప్రాయం ఏంటి? లవ్ అనేది అంటే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి తెలియదు అన్నద్దు, మీరు చెప్పండి. మాది అరేంజ్ కాబట్టి. అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయితే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు. ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం అంటారా? ఏంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటారు? మెయిన్ అండర్స్టాండింగ్ మేడం. అండర్స్టాండింగ్ ఉంటే రేపు అరేంజ్ మ్యారేజ్ అయినా తర్వాత లవ్ చేసుకోవచ్చు. ఓ వావ్, వెరీ గుడ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత ప్రేమించవచ్చు అంటున్నారు. అవును మేడం. ఓకే, అది అందరికి సాధ్యమే అంటారా? ఇక అది మనతో ఉంటుంది. చాలా మంది ఏమంటున్నారు, పెళ్ళి అయ్యాక ఆ ప్రేమ ఉండదు, అంత ట్రాష్ అంటారు. మరి మీరేంటి, పెళ్లి చేసుకున్నా కూడా ప్రేమించవచ్చు అంటున్నారు? మరి అది మన ఆలోచనలను బట్టి ఉంటుంది. ఓకే మేడం, మీరు చెప్పండి. మా సార్ చెప్తున్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని కూడా ప్రేమించవచ్చు అంటున్నారు కదా, మరి దానికి మీరేం చెప్తారు? ప్రేమించవచ్చు మ్యారేజ్ చేసుకుని కూడా. అంటే అండర్స్టాండింగ్ అవన్నీ పెళ్ళయ్యాక అన్ని సెట్ గా ఉంటాయంటారా? ఉంటాయి, ఎందుకు? ఈ మధ్య కాలంలో మరి కొంచెం చాలా డైవర్సీ అవుతున్నాయి కదా, సరిగా మాట్లాడకపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. ఎలా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండండి. త్వరలో మీరు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఇవన్నీ మాట్లాడుకుని ఉంటారు కదా ఖచ్చితంగా. మ్యారేజ్ చేసుకుని కూడా లవ్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ. సో వివర్స్, మరి వ్యాలంటైన్స్ డే February 14 స్పెషల్ పబ్లిక్ టాక్ లో మనం ఉన్నాం కదా. మరి లవ్ కమ్ అరేంజ్ చేసుకోబోయే మంచి బ్యూటిఫుల్ కపుల్ మనతో పాటు ఉన్నారు, మనీ అండ్ సంగీత. మరి వాళ్ళతో మాట్లాడదాము. లవ్ కమ్ అరేంజ్, మరి వాళ్ళ జర్నీ ఎలా ఉంది, అసలు ఏమన్నా డిష్యూన్లు అయ్యాయా, డైరెక్ట్ మ్యారేజ్ గా వచ్చేసారా, చిన్న చిట్ చాట్ చేద్దాం వాళ్ళతోటి. హాయ్. సో February 14 వ్యాలంటైన్స్ డే, ఇద్దరు లవ్ కమ్ మ్యారేజ్ అన్నారు కదా. మరి ఎలా వచ్చారు? లవ్ కమ్ మ్యారేజ్ అంటే అక్కడి నుంచి మ్యారేజ్ వరకు వచ్చారంటే ఏవో చాలా స్ట్రగుల్ అయ్యే ఉంటారు కదా, కొన్ని షేర్ చేసుకోండి మాతోటి. బేసిక్ గా అందరితో ఉండే అన్ని ఫ్యామిలీలోనూ జరిగేటివి అనమాట. సో మేము కూడా అంటే అందరిలాగా తప్పు చేయకూడదు, లేచిపోయి వెళ్ళిపోకూడదు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి చాలా డేస్, ఆల్మోస్ట్ 1.5 year వెయిట్ చేసి వాళ్ళని ఒప్పించి 1.5 year నుంచి చాలా స్ట్రగుల్ పడి లాస్ట్ అండ్ ఫైనల్గా గొడవలు ఎన్నో జరిగినా కూడా మేమిద్దరం ఒకరికొకరు కలిసి ఉండి విడిపోకన్నా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒప్పించుకొని ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. ఈ మంత్ లో స్ట్రగుల్ చేశారు, చాలా స్ట్రగుల్ చేసాం. మీరేం స్ట్రగుల్ చేయలేదా? Actually, even I have faced a problem. Actually, initially we were a good friends. Actually, over a period of time, the friendship is turned into it's a love, and later we informed to our both the families, and his family they're okay. Okay. And my family, my parents were, my dad were is opposite to love marriages and all, and we keep on trying and putting a word like already I had a, like I informed you also, and everywhere get to know also if I go marry a other guy it's not good also, and if I took a light also, if the other side guy Problem. is very if Yes. it take it seriously and it goes a problem for ఒక విషయం then చెప్పండి we మణి గారు, decided- ఇప్పుడు లవ్ కమ్ మ్యారేజ్ అనేది చాలా కొంచెం బాగా అవునండి. ఈజీగా అయ్యే పని కాదు. అది అవును. పేరెంట్స్ అంత తొందరగా ఒప్పుకోరు కదా. ఏంటంటే మనం కూడా వెయిట్ చేయాలండి. Hmm. ఒకేసారి మనం ఆప్షన్ తీసుకొని వాళ్ళని కూడా మనం ఇబ్బంది పట్టకూడదు. సపోజ్ మన ఫ్యామిలీ అయినా అవతల వాళ్ళ ఫ్యామిలీ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నచ్చకపోవడానికి చాలా రీజన్లు ఉంటాయి. సో దాన్ని మనం ఒప్పించుకోవాలి, దానికోసం వెయిట్ చేయాలి. Hmm. సో వాళ్ళతో మాట్లాడాలి, క్లియర్గా ఏదుందో చెప్పిన తర్వాత వాళ్ళని కూడా కొద్ది రోజులు టైం ఇస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏంటి ఏమనేది తెలుస్తుంది. సో అప్పుడు ఒప్పుకోలేదంటే ఇంకా ట్రై చేయాలి, అంతేగాని వెళ్ళిపోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా ఏదో చేసుకొని చనిపోవడం అది కరెక్ట్ కాదు. చాలా ఉద్దేశం. మంది టీనేజర్స్ ఏంటంటే అంతవరకు వెళ్ళట్లేదు, అంత టైం ఓపిక ఉండట్లేదు. వెంటనే ఏదో అంటే we should ఏదో not get a blame on parents. Yes, yes. We Especially have to wait. if you go and marry outside individually, that blame will get for Total 100% to parents. yes yes. Yeah. సో ఫైనల్లీ అంటే Hmm. లవర్స్ కి మీరు ఏమైనా చెప్పబోతున్నారు? లవ్ చేసుకుని పెళ్లి చేసుకోబోతున్నారు కదా, సో మీరేమైనా చెప్తారా? అందరికి చెప్పేది If లవ్ you చేసి are 100% confident, if you are planning to marry, then only step into. First, you should be clear. Yes. If you are planning to marry, then put a word or a head with love. Yes. మీరేం చెప్తారు? ఏదైనా అంతే అండి, మనం వెయిట్ చేయాలి. ఏదైనా ఒక సమయం ఉంటుంది, ఓపిక పట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని వేరే డెసిషన్ తీసుకొని ఏదేదో చేయకూడదు. ఓపిక అనేది ఉండాలి దేనికైనా కానీ. మనం ఇద్దరం ఒకటిగా ఉన్నప్పుడు, ఫిక్స్ అయి ఉన్నప్పుడు, సో ఎంతమంది వచ్చినా విడతీయలేరు. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే లవ్ పేరుతో మోసాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ పట్ల ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలన్న వర్డ్స్ రావట్లేదు నాకు, ఇంక వేరే విధంగా చెప్పాలన్నది. కాకపోతే అలా చేయడం కరెక్ట్ కాదు. లవ్ అనే పేరు చెప్పి ఏదేదో చేయడం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జెన్యున్గా లవ్ చేసుకుంటున్నారు, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు సో మీరు ఇద్దరు ఎంత స్ట్రగుల్ అయినా, ఎంత కష్టం వచ్చినా మీరు పడండి, నిలబడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఇప్పుడు మేము స్ట్రగుల్ పడ్డాం, 1.5 year పట్టింది మాకు వాళ్ళ ఇంట్లో ఒప్పించుకోవడానికి, వెయిట్ చేసాం. సో ఇవాళ మా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. సో ఎంత జర్నీ మీ లవ్? 3 years. 3 years. 3 years. ఓకే. అవుట్ ఆఫ్ 2 people లో 1 person అనే అట్లీస్ట్ ఒక్కరైనా 100% జెన్యున్ గా ఉంటారు. సమ్ రీజన్స్ వల్ల ఫ్యామిలీ అది ఇది ఏదో ఒక సరే మా పేరెంట్స్ వద్దుంటున్నారని మనం లైట్ తీసుకుందాం, పోనీలే ఫ్యూచర్లో పేరెంట్స్ చెప్పిన వాళ్ళనే చేసుకుందాము, హ్యాపీగా ఉంటుంది కదా అలాని మనం ఏదైనా అనుకున్నా ఆపోజిట్ పర్సన్కి మన వల్ల హార్మ్ అవుతుంది. Yes. మేబీ డిప్రెషన్, మనం తన లైఫ్ స్పాయిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు ఎ లవ్, థింక్ ట్వైస్ అండ్ టేక్ ఏ డిసిషన్ అండ్ లవ్. థ్యాంక్ యూ అండి మనీ, సంగీత. హ్యాపీ మ్యారీ లైఫ్. Thank you. మేడం, మరి February 14 వ్యాలంటైన్స్ డే కదా, లవర్స్ డే అంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఇయర్కి ఒకసారి వస్తుంది అఫీషియల్ గా లవర్స్ డే, రోజు కలుసుకునేవి చేసుకునేవన్నీ. అంటే లవ్ పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? లవ్ అంటే లవ్వే అంతే. లవ్ చేస్తే అసలు అన్ని మర్చిపోతారు, ఎక్కడెక్కడో తిరుగుతాం, గాల్లో తిరుగుతాం, విహరిస్తాం అంటారు కదా, అలాంటివి నిజమే అంటారా? లవ్ చేసుకునే టైంలో విహరిస్తారు, కరెక్ట్. చేసుకునే టైంలో చేసుకునే టైంలో విహరిస్తారు. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు విహరించాలి.
అప్పుడు విహరిస్తేనే అది లవ్ ఉన్నట్టు. మేడం ఒక విషయం చెప్పండి, ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్న, అరేంజ్ చేసి పెళ్లి చేసుకుని ఈ మధ్య కాలంలో డివోర్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఇంకా డైవర్స్ గురించి కాదు కానీ లవ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ అంటే తను ఏంటి అన్నది 100% తెలుసుకొని లవ్ చేసుకుంటారు. ఈమె ఏంటి అన్నది 100% చూసుకొని పెళ్లి చేసుకుంటారు. అనే చిన్న అడ్జస్ట్మెంట్, ఒకళ్ళు పెరుగుతున్నప్పుడు ఒకళ్ళు తగ్గాలి. ఆహా అన్నీ తెలుసుకునే కదా పెళ్లి చేసుకున్నావు, నువ్వు కూడా అన్నీ చూసే కదా పెళ్లి చేసుకున్నావు అన్న డిబేట్లు అన్నీ అలా వద్దు, కొంచెం తగ్గాలి. ఒకళ్ళు రేజ్ అవుతున్నప్పుడు ఒకరు తగ్గండి. అది మెయిల్ అవ్వనివ్వండి, ఫీమేల్ అవ్వనివ్వండి. ఒకళ్ళు తగ్గి ఒకళ్ళు అలా ఉండి అండర్స్టాండింగ్తోని కోఆపరేటివ్గా ఉంటే ఏ మ్యారేజ్ అయినా ఓకే. 100% లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇలాంటివి ముందు చూసుకోవాలి. ఒకళ్ళు తిన బగ్స్ తినకు తెలుసు, తన బగ్స్ తినకు తెలుసు. కాబట్టి ఈ విషయంలో నేను కొంచెం తిన డామినేటింగ్ ఉన్నాడు కదా, నేను కొంచెం డౌన్ అవుదాము అలా అనుకుంటే 100% సక్సెస్ఫుల్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో February 14 వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ మీద బాగానే ఉంది కానీ అంటే ప్రేమించడానికి అమ్మాయి లేదు. అమ్మాయిలు ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, అంటే మనం అనుకున్న వాళ్ళు లేరు. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? క్వాలిటీస్ ఏం లేవు కానీ ఏదో ఉంటాయి కదా, ఒకటి రెండు చెప్పండి. నచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ లేరు ఇక అట్లా. అంటే అసలు లవ్ పైన ఏమనుకుంటున్నారు ఈ లవ్ చేసే వాళ్ళని? చాలా మంది లవ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నాక అడ్జస్ట్మెంట్స్, కోఆర్డినేషన్ ఉండట్లేదు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మన మధ్య ఉంటుంది కదా మేడం, అది మనం అండర్స్టాండింగ్ అందరు కలుపుకొని ఉంటే బాగుంటుంది, లేదంటే విడిపోతారు. అట్లా విడిపోతారు. సో మీకైతే అమ్మాయి దొరకలేదు అంటారు? దొరికింది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, ఉండే 2 years బ్యాక్. లవర్స్కి ఏమైనా చెప్తారా మీరు? లవర్స్కా ఇక నేను అడగాలి. లవర్స్ ఆయనకు ఉన్నారా? ఉన్నారు. హాయ్. లవ్ మరి ప్రేమ చాలా మంది అంటారు కదా, ప్రేమలో ఉంటే అసలు ఏమీ తెలియదు అన్నీ మర్చిపోతామంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరు మాటల్ని బట్టి పట్టించుకోవద్దు కానీ మన లైఫ్లోకి ట్రూ పర్సన్ వస్తే అది అంతే ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో ఎట్లా అంటే ఒక్కోళ్ళకి తెలియకుండా 10 మందిని మెయింటైన్ చేసుకుంటారు, అదంతా ఫేక్. నా లైఫ్ మట్టుకి నాకు అసలు లవ్ అంటేనే ఇట్లా నాకు నచ్చకపోతుండే. కానీ బయట పర్సన్ కాదు, మా రిలేషన్ తను వచ్చినాక నా లైఫ్ చేంజ్ అయింది. అట్లాంటి అమ్మాయి అందరికి దొరికితే లవ్ అనేది పర్ఫెక్ట్, లేదు మోసం చేస్తాయంటే ఫేక్. అంటే లవ్ పేరుతో మోసం చేస్తున్నారు అంటారా? 99% చేస్తున్నారు. అమ్మాయి అబ్బాయా? ఒకప్పుడు అబ్బాయిలు ఉండే, ఇప్పుడు అమ్మాయిలు లేరు. ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు. అమ్మాయిలు కొడతారు మిమ్మల్ని, చూస్తున్నారు. అంటే అందరిని అంటలే కదా, కొంతమంది అయితే చీటింగ్ చేస్తున్నారు అంటారు. చేస్తున్నారు. ఓకే, February 14 మరి లవర్స్ డే గురించి ఏంటి మీ అభిప్రాయం? అవన్నీ ఇప్పటివరకు అయితే నేను నా లైఫ్ లో 9 years అవుతుంది, ఇప్పటివరకు నేను అట్లా స్పెషల్ ఏం లేదు. మనం ఎప్పుడు వాళ్ళని హ్యాపీ ఉంచుకుంటే అప్పుడే స్పెషల్. ఒక విషయం చెప్పండి, చాలా మంది లవ్ చేసుకుంటారు అంటారు కదా, అంతా బాగానే ఉంది, రేపు పొద్దున మాత్రం మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుంటారు, మా పేరెంట్స్ ఒప్పించాలి ఖచ్చితంగా అంటారు కదా. అట్లాంటప్పుడు ఎందుకు లవ్ చేస్తాడు? ఇక వాళ్ళతో కలిసి బతుకుతాం, మా వల్ల అవుతుంది, పెళ్లి చేసుకుంటా అంటేనే చేయాలి, లేకపోతే లేదు, లేకపోతే చేయొద్దు. అంటే మీరు వచ్చేయమంటే వచ్చేసేయాలి. అంటే వాళ్ళని వదిలేసి రమ్మని చెప్పట్లే, ఎన్ని ఇయర్స్ అయినా సరే, స్ట్రగుల్ అయినా సరే ఒప్పించుకొని చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి లవ్ మీద మంచి లైన్ చెప్పండి ఏదన్నా. పర్ఫెక్ట్ పార్ట్నర్ ఉంటే ప్రతిరోజు లవ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అంతే. థ్యాంక్ యూ. డానియల్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు. ఏం లేదా? అదేంటి? లవ్ అంటే అసలు అలా ఇలా అది ఇది అంటారు కదా, అంతా ఇంత అంటారు కదా. నాకు ఒపీనియన్ లేదు. అసలు నీకు లవ్ మీద ఒపీనియన్ లేదా? అంటే మరి లవ్ చేసుకోవాలంటే నీకు కోపమా? కోపమే. ఎందుకంటే నువ్వు లవ్ చేయవా? పడతలేరు నాకు, అందరూ కపుల్స్ కనబడితే కోపం వస్తుందా? ఎందుకు? నువ్వు కూడా నీకు ఒక అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవచ్చు కదా. దొరకలేదనే కోపం. అంటే ఏమైనా క్వాలిటీస్ కావాలా నీకు? ఇలాంటి అమ్మాయి, అలాంటి అమ్మాయి? అగిపెట్ట మా చెప్తాడు అమ్మాయి అయితే చాలని. అమ్మాయి అయితే చాలు, అంతే. క్వాలిటీస్ పడతలేదు. మరి పడాలంటే ఏం చేయాలి? నాకు తెలితే నేను పడైపోతున్నా, తెలియకనే. సిన్సియర్ గా లవ్ చేస్తే ఎందుకు దొరకరు? సిన్సియారిటీకి ఇప్పుడు రోజులు కావు కదా. మరి దేనికి రోజులు? నాకు తెలితే నేను పడైపోతున్నా అంతే. నాకు అంటే లవ్ చేసుకోవాలి నీకు కోపం వస్తుంది అనమాట, అంటే నీకు లవర్ లేదు కాబట్టి. ఓకే, మరి ఆ లవ్ చేసుకునే వాళ్ళకి ఏమైనా చెప్తావా? బ్రేకప్ చేసుకోమని చెప్తాను. బ్రేకప్ చేసుకోమంటావు? నిన్ను కొడతారు వాళ్ళు తెలుసా? నీకు దొరకగా దొరకవా? ఇప్పుడు చూస్తారుగా నిన్ను. మా ఇంట్లో దొరక. థ్యాంక్ యూ డానియల్. మహేష్, వ్యాలంటైన్స్ డే February 14 అంటారు కదా, మరి ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ గుడ్డిదండి. గుడ్డిదా అంటే? అంటే లవ్ చేసుకున్నాక ఏం తెలియదు అన్నట్టు. ఏం కనిపించదా? ఏం కనబడదు. అమ్మాయి కూడా కనిపించదా? కనబడదు. లవ్ చేసిన అమ్మాయి కూడా కనబడుతుంది అమ్మాయి. ఎందుకు అంత విరక్తి? విరక్తి ఏం లేదు నాకు. మరి ఎందుకు ప్రేమ గుడ్డిదని ఎందుకు అంటున్నారు? నేనే అనలేదు. అయ్యో, పెళ్ళంటే విరక్తి అంటాను అంతే. పెళ్ళంటే విరక్తి, ప్రేమ అంటే? కానీ ఇది మాత్రం ఛానల్లో లేకులే.
నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, చాలా మంది యువత ఆ రోజు లవర్స్ డే అని చెప్పేసి ఫ్లవర్స్ ఇచ్చుకోవడం, హగ్ చేసుకోవడం, పార్కులు వెంబడి తిరగడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా తిరిగే వాళ్ళకి మీరేమైనా చెప్తారు, అది కరెక్టా రాంగ్ అంటే ఏమంటారు? అది అలా తిరగడం మాత్రం రాంగ్. ఎందుకంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు తెలియకుండా ఇలా పార్కుల పొన్న ఇవన్నీ ఇట్లా తిరగడం అయితే చాలా రాంగ్. ఇప్పుడు తల్లిదండ్రులకు అయితే తెలియనప్పుడు వాళ్ళు అనవసరంగా తెలియని వయసులో అలా బొరలవాడి జీవితాలు ఆగం చేసుకుంటారు. తర్వాత సమస్యలు వస్తాయంటారు. తర్వాత 100% లవ్ మ్యారేజ్లు దాదాపు 100% ఫెయిల్ అయినవి ఉన్నాయి. సరే, మీరు చెప్పింది ఒప్పుకుందామండి, సమస్యలు వస్తాయన్న. మరి అరేంజ్ మ్యారేజ్ చేస్తే కూడా సమస్యలు వస్తున్నాయి కదా? అది తక్కువ శాతం వస్తాయండి. అది వాళ్ళ బట్టి ఉంటది. అప్పుడు ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటేనే కరెక్ట్. తల్లిదండ్రులు నిర్ణయిస్తారు కాబట్టి సమస్య రాదంటారు. రాదు, ఏదో 1-2% మాత్రం తప్ప లేవు. అంటే ఇప్పుడున్న యువతకి మీరేమన్నా ఒక సలహా ఇస్తారా? ఇలా లవ్ చేసుకునే వాళ్ళకి కానీ, పేరెంట్స్ ని చీట్ చేసే వాళ్ళకి కానీ. ఇప్పుడు అంతా కలికాలం అండి, వాళ్ళకి ఏం చెప్పలేము. వాళ్ళకి ఆ వయసు తెలిసి తెలియని వయసులో అలాంటి తప్పడడుగులు వేస్తారు కాబట్టి అలాంటివి చేయకుండా జీవితాలు ఆగం చేసుకోకుండా నేను తల్లిదండ్రులు మాట్లాడుతున్నాను. సో ప్రేమికుల దినోత్సవం అండి 14వ తారీఖు ఫిబ్రవరి. ప్రేమ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? ప్రేమ మీద ఉన్న ఒపీనియన్ అంటే ప్రేమ చాలా జెన్యున్ అండి. అంటే ప్రేమను మనం ఎట్లా అంటే ఒక డే పెట్టి కానీ, ఒక వీక్ పెట్టి కానీ, ఒక ఫ్లవర్ ఇచ్చి కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేము. అదేంటంటే ఒక మన ఎలా అయితే మన పేరెంట్స్కి అయితే ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా మన మాటలలో కాకుండా మనం చేసే పనులలో ఎట్లయితే ప్రేమను చూపెడతామో అదే ప్రేమను మనం ప్రేమికులలో కూడా చూపెట్టాలి. ఫ్లవర్ ఇచ్చి కానీ, లేకపోతే దానికి స్పెసిఫిక్గా ఒక డే ప్రకటించి అట్లా మేము దానికి మనం అది విలువ ఇవ్వలేము. దానికి లవ్ అనేది మోస్ట్లీ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా వాల్యుబుల్ కాబట్టి దానికో ఫ్లవర్ ఇచ్చో ఇంకా ఏదో సంథింగ్ చేసి దానికి మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అది ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళు కూడా అది ఫీల్ అవుతారు. అది ఫీలింగ్ అనేది న్యాచురల్గా వస్తేనే దట్ ఈస్ వాట్ వి కాల్ లవ్. అట్లా అని కానీ ఒక డేట్ పెట్టి కానీ ఫలానా రోజు ఇట్లా చేయాలి, డేట్ రోజు ఇట్లా చేయాలంటే ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ లవ్ కదా, అంత క్యాల్కులేటెడ్ కాదండి. లవ్ అనేది చాలా జెన్యున్ కాబట్టి వీటికి డేటులు అవన్నీ అవసరం లేదు. అది లవ్ ఉన్నప్పుడు న్యాచురల్గా అదే బయటికి వస్తుంది. అది ఆటోమేటిక్గా ఎదుటి పర్సన్ కూడా ఫీల్ అవుతాడు. అదే పేరెంట్స్ మీద ఉన్న లవ్ కానీ ఇప్పుడు మన మీద ఉన్న లవ్ కానీ అది సేమ్ ఉంటుంది, మోస్ట్లీ సేమ్ ఉంటుంది. కాబట్టి దానికి డేట్ అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి అంత ప్రత్యేకత ఏం లేదు. రియల్ లవ్ అంటే ఏంటండి? అసలు ప్రేమించడం అంటే ఏంటి అంటారు? ప్రేమించడం అంటే ఫ్లవర్ ఇవ్వడము, లేకపోతే గిఫ్ట్ ఇవ్వడము, ఇంకా ఏదో ఇవ్వడము, ఏదో ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ప్రేమ ఇస్తున్నామంటే ఖచ్చితంగా ఒక ప్రేమ ఇస్తున్నామంటే స్టార్టింగ్లో ఎవరన్నా నేను ప్రేమిస్తున్నాను, ప్రేమ నాకు అవసరం లేదని చెప్తారు. బట్ మనం ఒక పర్సన్కి ఏదన్నా ఒకటి ఇస్తున్నామంటే ఖచ్చితంగా 100% మనం అంతే ఎక్స్పెక్ట్ చేస్తాము. మనం ఒక పర్సన్తో ఉండడానికి, సంథింగ్ మాట్లాడడానికి, ఏదో చేయడానికి ఒక 50% ఎఫర్ట్ పెడుతున్నప్పుడు అక్కడ నుంచి 50% వచ్చినప్పుడే అది ఫుల్ఫిల్ అయిపోయి అది కొంచెం లాంగ్గా వెళ్తుంది. ఎప్పుడైతే ఆ పర్సంటేజ్లో కొంచెం అటు ఇటు అయినా సరే అప్పుడే వాళ్ళకి చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, చాలా అవి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏవైతే డేట్స్ పెట్టుకొని కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో కానీ మోస్ట్లీ లవ్ అనేది లేదండి. ఇట్స్ ఆల్ ఫిక్షనల్. మళ్ళా ఏంటంటే ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ కావచ్చు. మళ్ళా ఏదంటే వాళ్ళకి ఎట్లా అంటే నార్మల్గా అది న్యాచురల్గా వస్తలేదు. ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వడము, లేకపోతే ఇలా చేస్తే మనం హైలైట్ అవుతాము, లేదా ఇది చేస్తే మనం ఏదో మనం చేసినట్టు ఇది చేసినట్టు ఉంటుంది కదా, అది కాదు అసలు లవ్ అనేది. చెప్పండి, ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క మంచి అంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలంటారా? కొంతమంది చూసుకుంటుంటే ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ దక్కకపోతే చనిపోవడం కానీ, వాళ్ళని చంపడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ చాలానే చూస్తున్నాం కదా. దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? చంపడం, చచ్చిపోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ క్రూయల్ థింగ్ అండి. ఎందుకంటే ఒక పర్సన్ని మనం చంపేంత ఉన్నప్పుడు అది మనం లవ్ అనుకోలేం కదా. ఇప్పుడు ఒక పర్సన్ హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళని వదిలే. ప్రేమ అనేది ఎట్లా అంటే ఫ్రీడమ్ ఇవ్వడం. మనం వాళ్ళని పట్టుకుంటున్నామంటే అది మనం ప్రేమ. యాక్చువల్లీ మీరు ప్రేమని ఇస్తున్నారు, బట్ ఆపోజిట్ పర్సన్ దాన్ని ప్రేమ లెక్క భావించకుండా సంథింగ్ ఒక కేజ్ లాగా అనుకుంటున్నప్పుడు అది మనం ప్రేమ లెక్క అది ఎక్కువ రోజులు ఉండలేదు. అంటే కొన్ని రోజులు ఉండొచ్చు, 1 వీక్ 2 వీక్స్ 1 ఇయర్. ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి, అరేంజ్ మ్యారేజెస్ అవుతున్నాయి. అరేంజ్ మ్యారేజ్ ఈ రోజు కూడా బాగానే ఉన్నాయి, కానీ లవ్ మ్యారేజెస్ మోస్ట్లీ 2 ఇయర్స్కి విడిపోతారు, 1 ఇయర్కు, తర్వాత పిల్లలు అయిన తర్వాత కూడా విడిపోతారు. కాబట్టి లవ్ అనేది దాంట్లో ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది. బట్ ఆ ఫ్రీడమ్ కూడా ఎట్లా ఉండాలంటే ఆపోజిట్ పర్సన్ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా, డిఫరెంట్ వేలో పోకుండా అండర్స్టాండింగ్ గా ఉంటే, మ్యూచువల్ గా ఉంటే దాని ఎవరికి ఇద్దరికి ప్రాబ్లం రాదు. వన్ సైడ్ లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? వన్ సైడ్ లవ్ ఇస్ అల్టిమేట్ అండి, అంతే, ఏం చెప్పలేం దాని గురించి. దాని గురించి మనం దానికంటే
వన్ సైడ్ లవ్ అంటే అది ఎప్పటికైనా ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా, అంటే అది రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా వన్ సైడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. బట్ ఒక హట్ అనేది ఒక హట్టింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికైనా నాకు సొంతం అయితే బాగుండు అనే ఒక ఫీల్ వస్తుంది అండి, ఎప్పటికైనా వస్తుంది. ఆ ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వన్ సైడ్ ఎన్ని రోజులు ఉన్నా అనిపిస్తుంది ఎప్పటికైనా రాకపోదు అన్నట్టు. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, మరి వ్యాలంటైన్స్ డే February 14 చాలా మందితో మాట్లాడాం కదా. కొంతమంది ప్రేమ గుడ్డిది అన్నారు, కొంతమంది ప్రేమ చాలా బాగుంటుంది అన్నారు, కొంతమంది వన్ సైడ్ లవ్ ఇట్స్ వెరీ ట్రూ గుడ్ అండ్ నైస్ అంటున్నారు. కొంతమంది ప్రేమ మీద చాలా మందికి అండి ఇప్పటి రోజులో చూసుకుంటే మంచి ఒపీనియన్, అంటే మెచ్యూర్గా మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రేమ బాగుంటుందండి, చాలా ప్రేమించినప్పుడు ఎలా ప్రేమిస్తున్నామో పెళ్లి అయ్యాక కూడా దాన్నే కొనసాగించాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, సపోర్టివ్గా మాట్లాడుకోవాలి అని కొంతమంది. అంటే కొంతమంది కూడా సీనియర్ సిటిజన్స్తో కూడా మాట్లాడాం కదా, వాళ్ళేం చెప్పారంటే ప్రేమ బాగుంటుంది ప్రేమించుకున్నప్పుడు, మరి పెళ్లి అయ్యాక ఆ ప్రేమ ఉండదని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ పబ్లిక్ టాక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.